హాయ్ ఫ్రెండ్స్, మన తలరాత జననానికి ముందే రాయబడి ఉంటుందా లేక అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందా? అయితే మన తలరాతకు సంబంధించిన ఈ ప్రశ్న ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. సమాజంలోని చాలామంది విధి జననానికంటే ముందే నిర్ధారించబడుతుందని నమ్మితే, మరికొంతమంది మాత్రం మన తలరాత మనం చేసే పనులపై ఆధారపడుతుందని భావిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే విధిపైనే కర్మ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తన విధి ఎలా ఉంటే మనిషి కూడా అటువంటి పనులే చేస్తాడు. అయితే మనం ఈ వీడియోలో విధి గొప్పదా లేక కర్మ గొప్పదా అనేటటువంటి దానితో పాటు నిజంగా విధి మనం చేసే పనుల ద్వారానే నిర్ణయించబడుతుందా, దీని గురించి మన వేద పురాణాల్లో ఏం చెప్పబడింది, అదేవిధంగా ముస్లిం, ఇసాయి మొదలైన ధర్మాల్లో దీని గురించి ఏమని ప్రస్తావించారు అనేటటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, విధి గురించి విస్తృతంగా మాట్లాడుకోబోయే ముందు అసలు విధి గురించి గరుడ పురాణంలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం తప్పనిసరి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం తర్వాత కేవలం శరీరం మాత్రమే అంతమవుతుంది, కానీ ఆత్మ అంతం కాదు. ఆత్మకు అంతం లేదు. అయితే గరుడ పురాణంలో లక్షలాది జీవజంతువులలో మనిషి జన్మ అత్యుత్తమమైనది. మరణం తర్వాత తాను బ్రతికి ఉండగా చేసిన కర్మఫలాల కారణంగానే తనకు మరో జన్మ లభిస్తుందని చెప్పబడింది. అంటే మన మరో జన్మ ఎలా ఉంటుందన్నది ముందుగానే నిర్ణయించబడుతుందన్నమాట. అనగా బ్రతికి ఉండగా ఎలాంటి కర్మలు చేస్తామో దానిపై ఆధారపడి మన మరో జన్మ నిర్ధారించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం ధర్మవేద పురాణాలను మొదలైన ధార్మిక గ్రంథాలను ఎవరైతే హేళన చేస్తారో, అదేవిధంగా దేవుడిని నమ్మకుండా నాస్తికులుగా ఉండేవారు తమ మరుజన్మలో కుక్కలుగా పుడతారట. మరియు మిత్రులుగా ఉంటూ నమ్మకద్రోహం చేసేవారు తమ మరుజన్మలో గ్రద్దలుగా పుడతారట. కావున గరుడ పురాణం ప్రకారం మనిషి తన జీవితంలో చేసిన పనుల ద్వారానే తన యొక్క మరో జన్మ మరియు ఆ జన్మలో తనకు లభించబోయే కష్టసుఖాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇదే విధంగా ఆచార్య చాణక్యుని ప్రకారం చూసుకుంటే మనిషి చేసే కర్మలు తన మృత్యువును కూడా ప్రభావితం చేస్తాయట. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో మనిషి విధి తల్లి గర్భంలోనే నిర్ధారించబడుతుందని చెప్పారు. అయో కర్మచ్చ విత్తచ్చ విద్యానిధన్ మేవచ పంచేతాహిని గుణ్యనే గర్భతస్య వృగేన. అనగా ఈ భూమండలంపై జీవిస్తున్న ప్రతి జీవికి వయస్సు, కర్మ, సంపద, జ్ఞానం మరియు మరణం మొదలైన 5 విషయాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ధారించబడతాయని ఈ శ్లోకం ద్వారా వివరించారు. పుట్టబోయే బిడ్డ దీర్ఘాయువును కలిగి ఉంటాడా లేక అల్పాయువులో మరణిస్తాడా, ఈ ప్రపంచంలోకి రాగలడా లేదా మొదలైన అన్ని విషయాలను తల్లి గర్భంలో ఉన్నప్పుడే విధి రూపంలో నిర్ధారించబడతాయని ఆచార్య చాణక్యుడు వివరించారు. కేవలం ఇంతే కాకుండా ప్రతి మనిషి తన కర్మల అనుసారంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తాడని, కర్మ వర్తమానంలో మనిషి చేసిన పనులపైనే కాకుండా తన పూర్వజన్మలో చేసిన పనులపై కూడా ఆధారపడుతుంది. మనిషి ఎంత ప్రయత్నించినప్పటికీ మంచి జరగాల లేక చెడు జరగాల అన్నది కర్మలపైనే ఆధారపడుతుంది. చాణక్యుడు చెప్పిన శ్లోకం ప్రకారం పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తాను డబ్బులు సంపాదించగలడా, సంపాదిస్తే ఎంత సంపాదిస్తాడు, ఒకవేళ విద్యావంతుడైతే ఆ విద్యను ఎంతవరకు ఉపయోగించుకోగలడు మొదలైన అన్ని విషయాలు తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయి. ఆచార్య చాణక్యుని ప్రకారం మనిషి జీవితంలో 101 మరణాలు పంచుకుంటుంది. వాటిలో 100 సార్లు అకాల మృత్యువు సంభవిస్తే ఒక్కసారి మాత్రం కాల మృత్యువు సంభవిస్తుంది. అకాల మృత్యువును కర్మల ద్వారా తప్పించుకోవచ్చు, కానీ కాల మృత్యువును తప్పించుకోవడం సాధ్యపడదు. ఫ్రెండ్స్, మనిషి విధి ఏ విషయాలపై ఆధారపడి ఉంటుందని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత ప్రకారం చూసుకుంటే మనిషి తన విధిని స్వయంగా తానే నిర్ణయించుకుంటాడు. సమయానుసారంగా మనిషి ఆలోచనలు, ప్రవర్తన, మనం చేసే పనులే విధిని నిర్ణయిస్తాయి. దీనికి అనువైన ఉదాహరణ శ్రీకృష్ణుడి జన్మ కథ. కంసుడు భవిష్యవాణి ద్వారా తన మృత్యువును తెలుసుకొని దేవకి గర్భంలో నుంచి పుట్టే 8వ సంతానాన్ని చంపేయాలనుకుంటాడు. అయితే కంసుడు భవిష్యవాణి మాటలు నిజం కాకూడదని తాను చేయగలిగిన పనులన్నీ చేస్తాడు. కానీ చివరికి విధి ప్రకారం దేవకి దేవి యొక్క 8వ సంతానమైన శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తాడు. ఒకవేళ కంసుడు తన విధిని మార్చే ప్రయత్నంలో అధర్మ మార్గం విడిచి ధర్మ మార్గాన్ని పాటించి ఉంటే దేవుడు అతనికి క్షమాపణ ప్రసాదించి ఉండేవాడు. కానీ కంసుడు అధర్మాన్ని పాటిస్తూ అధర్మ మార్గంలోనే ముందుకు సాగాడు. చివరికి తాను చేసిన పాపాల కారణంగా మృత్యువును పొందాడు. సనాతన ధర్మశాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం కేవలం కంసుడే కాదు, ఈ బ్రహ్మాండంలో జీవించే ప్రతి ప్రాణి యొక్క విధి జననానికంటే ముందే నిర్ధారించబడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు జన్మిస్తాడు, ఏం చేస్తాడు, జీవితం మొత్తం ఎలా గడుపుతాడు మొదలైన విషయాలన్నీ జన్మించే ముందే ఫిక్స్ అయిపోతాయి. దాని ప్రకారమే తదుపరి జన్మ ఉంటుంది. కానీ ఇక్కడ అంతా విధిపైనే వదిలేసి కూర్చోవడం సరైనది కాదు. ఎందుకంటే విధిని మనం చేసే కర్మల ద్వారా మార్చవచ్చు. ఇస్లాంలో విధిని కిస్మత్ అని అంటారు. కిస్మత్ అంటే అన్నీ ఆ దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయని అర్థం. ఇదే విధంగా హిందూ ధర్మంలో విధిని ప్రారబ్ధ అంటారు. ప్రారబ్ధ అంటే ప్రస్తుత జీవితం, మన పూర్వజన్మలో చేసిన సకారాత్మకమైన లేదా నకారాత్మకమైన పనుల యొక్క ఫలితమని అర్థం.
హిందూ పురాణాల్లో మన విధి పూర్వజన్మపై ఆధారపడుతుంది, కానీ ఆ విధిని వర్తమానంలో మనం చేసే పనుల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. కావున ఎప్పుడూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. బైబిల్ ప్రకారం మనిషి చేసే పనులు విధి కంటే మహత్పూర్ణమైన పాత్రను పోషిస్తాయని చెప్పబడింది. అనగా మనిషి చేసే పనులను బట్టి దేవుడు వారి పట్ల దయనీయంగా ఉంటాడని, ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటే అదేవిధంగా విధి మార్చబడుతుందని బైబిల్లో చెప్పబడింది. అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు విధి మరియు కర్మలో ఏది గొప్పదని? విధి మరియు కర్మలలో ఏది గొప్ప అనేటటువంటి అంశం ఎంతో వివాదాస్పదమైన వ్యక్తిగత ప్రశ్న. కొందరు విధి గొప్ప అనుకుంటే మరికొంతమంది కర్మనే గొప్ప అని వాదిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కొంతమంది విధి మరియు కర్మలు రెండు కూడా అత్యంత మహత్పూర్ణమైనవంటూ చెప్పుకుంటారు. కానీ పురాణాల్లో మాత్రం విధి మరియు కర్మలలో కర్మని అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే విధిపై మన ఎటువంటి ప్రభావం ఉండదు, కానీ కర్మపై మన పూర్తి నియంత్రణ ఉంటుంది. కర్మ వల్ల మనం అనుకున్న దానిని పొందవచ్చు. మరో విధంగా చెప్పాలంటే కర్మఫలమే. మన తలరాత, విధి అంతా కూడా కర్మఫలమే. కర్మ వల్ల విధి నిర్ణయించబడుతుంది. ఇందుకోసమే కర్మఫలాన్ని అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. నా అభిప్రాయం చెప్పాలంటే కర్మ, విధి రెండు కూడా మన జీవితంలో ప్రధానమైనవే. కానీ కర్మకు విధి కంటే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే కర్మ మన నియంత్రణలో ఉంటుంది, కానీ విధిని మనం నిర్ణయించలేం. కర్మ వల్ల మనం మన విధిని మార్చుకోవచ్చు, కానీ విధి వల్ల కర్మను మార్చలేం. సో ఫ్రెండ్స్, విధి మరియు కర్మఫలాల గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ చేసి తెలపండి. మరియు అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి.